బ్రేకింగ్ న్యూస్ ఏపీ ఉన్నత విద్యామండలి సిఫార్సులపై స్పందించారు మంచు విష్ణు. మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా వస్తున్న సిఫార్సులకు తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఏపీ హెచ్ఈఆర్ఎంసీ సిఫార్సులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు ఆయన. ఇక ప్రస్తుతం ఈ విషయంపై హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు మంచు విష్ణు. సిఫార్సులపై యూనివర్సిటీకి అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చినట్లు ప్రకటనలో వెల్లడించారు మంచు విష్ణు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, మనం చూస్తున్నాం మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా వస్తున్న సిఫార్సులకు సంబంధించి ఒక న్యూస్ ని ఇప్పుడు మంచు విష్ణు తెలియజేయడం కూడా మనం చూస్తున్నాం. ఏపీ హెచ్ఈఆర్ఎంసీ సిఫార్సులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించడం కూడా చూసాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు దామోదర్? హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఒక నివేదికను నిన్న పోర్టల్లో ఉంచింది. మంచు మోహన్ బాబుకు సంబంధించిన విద్యా సంస్థలు మోహన్ బాబు డ్రీమ్డ్ యూనివర్సిటీ ఎంబీయూ లో గత 3 సంవత్సరాలుగా జరిగిన అవకతవకలు, ముఖ్యంగా విద్యార్థులతో అధికంగా 27 కోట్ల మేర అధికంగా ఫీజులు వసూలు చేశారు. దీనికి సంబంధించి 15 లక్షల రూపాయలు జరిమానా వేయడమే కాకుండా ముఖ్యంగా దీని ఏదైతే ఈ 15 రోజుల లోపల విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీటిని వ్యతిరేకిస్తూ ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఈ విషయం మీద స్టే మాత్రమే ఇచ్చింది. అయితే 14వ తేదీ మరోసారి విచారణకు వాయిదా వేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో నిన్న పోర్టల్లో ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక, అదేవిధంగా యూనివర్సిటీ మీద విధించిన సిఫార్సులు, ఏదైతే యూనివర్సిటీని ఎస్వి యూనివర్సిటీతో కలిపి అక్కడి నుంచి విద్యా సంస్థలు నడపాలి, అదేవిధంగా యూనివర్సిటీకి ఉన్న గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలంటూ కూడా త్రిసభ్య కమిటీ ఒక సిఫార్సు చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో దీన్ని హైకోర్టులో ఉన్నప్పటికీ ఏ విధంగా పోర్టల్లో పెడతారంటూ ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ ను ప్రశ్నిస్తూ ఏదైతే ఒక ప్రెస్ నోట్ మంచు విష్ణు రిలీజ్ చేశాడు. ఆయన ప్రో ఛాన్సలర్ గా ఎందుకు ఈ యూనివర్సిటీకి కొనసాగుతున్నాడు. దీంతో పాటు గతంలో 92లో ఈ విద్యా సంస్థలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు తాము అత్యంత పారదర్శకంగా విద్యా వ్యవస్థను నడుపుతున్నాము, ఎక్కడ ఎలాంటి అక్రమాలు అవినీతికి పాల్పడలేదు, కావాలని కొన్ని మీడియా ఛానల్స్ లో తమకు వ్యతిరేకంగా ప్రసారాలు అవుతున్నాయి, ఇదంతా ఏపీ హెచ్ఈఆర్ఎంసీ కావాలని వీటిని లీక్ చేసిందంటూ కూడా దాన్ని వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఈ విధంగా లీక్ చేయడం దురదృష్టకరం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించాడు. మొత్తం మీద దీనికి సంబంధించి యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ తో పాటు అక్కడున్న వీసీ ఏదైతే మిగతా రిజిస్ట్రార్ కూడా ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యం. మొత్తం మీద దీనికి సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీ మీద గత సంవత్సరం ఏదైతే పేరెంట్స్ అసోసియేషన్ తో పాటు విద్యార్థి సంఘాలు పలుమార్లు అటు సీఎం తో పాటు అటు సెంట్రల్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఒక ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థులను దోపిడీకి గురి చేస్తున్నారు, బౌన్సర్లతో పెట్టి దాడులు చేస్తున్నారు, దీంతో పాటు మధ్యాహ్న భోజనం ఖచ్చితంగా తినాలంటూ ఏదో హాస్టల్లో ఉండని విద్యార్థులతో కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు, అటెండెన్స్ పేరుతో ఫీజులు, ఈ విధంగా పెద్ద ఎత్తున అక్రమ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు, సర్టిఫికెట్లు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదులు చేశారు. పేరెంట్స్ అసోసియేషన్ ఇచ్చిన ఏదైతే ఫిర్యాదును వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ తో పాటు సీఎంఓ విచారణకు ఆదేశించింది. హైయర్ ఎడ్యుకేషన్ ఇందుకు సంబంధించి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సుమారు 6 నెలల పాటు ఈ కమిటీ పూర్తి స్థాయిలో ఒక విచారణ చేసిన తర్వాతనే ఇక్కడ అనేక అక్రమాలు జరుగుతున్నాయి. సుమారు 3 సంవత్సరాల కాలంలో 27 కోట్ల మేర అక్రమాలు జరిగాయని నిర్ధారించి ఈ విషయంలో వెంటనే ఆ ఫీజును వెనక్కి ఇప్పించాలి. దీంతో పాటు యూనివర్సిటీ సక్రమంగా నడవలేదు, దీనికి ర్యాంకింగ్ లో వెనుకబడ్డప్పటికీ పూర్తి స్థాయిలో అనేక కోర్సులను ఏ విధంగా అనుమతిచ్చారు, ఈ విధంగా ర్యాంకులు లేని కళాశాల యూనివర్సిటీకి అనేక కోర్సులు ఇవ్వడమే కాకుండా అటెండెన్స్ పేరుతో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అనేక ఫిర్యాదులు సుమారు 166 పేజీల నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి నిన్న పోర్టల్లో పెట్టిన తర్వాత యూనివర్సిటీ యొక్క విషయాలపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనికి ఇవన్నీ తప్పు, హైకోర్టులో ఉన్న విషయాలను ఎందుకు బయట పెడతారో హైకోర్టులో ఇప్పటికే విచారణలో ఉంది, ఇది చాలా దురదృష్టకరం అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ 14వ తేదీ జరిగే విచారణలో పూర్తి స్థాయిలో తమ తరఫున న్యాయవాది తమ తరఫున పూర్తి స్థాయిలో అటు ఒక ఏదైతే
దీనికి సంబంధించి వాదన ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే విద్యార్థి సంఘాలతో పాటు పేరెంట్స్ అసోసియేషన్ యొక్క పోరాటం ఫలించిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ దామోదర్. మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా వస్తున్న సిఫార్సులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు విష్ణు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఏపీహెచ్ఈఆర్ఎంసీ సిఫార్సులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. అయితే సిఫార్సులపై యూనివర్సిటీకి అనుకూలంగా ఇప్పటికే హైకోర్టు స్టే ఇచ్చినట్లు కూడా ప్రకటనలో వెల్లడించారు మంచు విష్ణు.